అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఎన్నికైన విషయం తెలిసిందే. వైస్ ప్రెసిడెంట్ భార్య, భారత సంతతికి చెందిన తెలుగు కుటుంబంలో పుట్టిన ఉషా చిలుకూరి యునైటెడ్ స్టేట్స్కి సెకండ్ లేడీ కాబోతున్నారు. ఆమె చరిత్ర సృష్టించారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్గా వ్యవహరించబోతున్నారు. ఆంధ్ర అల్లుడు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. అదేంటి, జేడీ వాన్స్ ఆంధ్ర అల్లుడా? అలా ఎలా అనుకుంటున్నారా? ఆయన భార్య ఏపీ రాష్ట్రానికి చెందినవారు. వారి కుటుంబీకులు మన తెలుగువారే. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు అమ్మాయి. ఆమె అమెరికాకు సెకండ్ లేడీగా వ్యవహరించబోతున్నారు. ఇక ఒహావో రాష్ట్ర సెనేటర్గా జేడీ వాన్స్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక చేసుకున్నప్పటి నుంచి ఉషా పేరు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా మారుమోగిపోయింది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయంతో ఉషా చిలుకూరి పేరు మరోసారి తెర మీదకు వచ్చింది. యునైటెడ్ స్టేట్స్కి సెకండ్ లేడీ కాబోతున్న ఆమె జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి ఎవరు, ఆమె కుటుంబం బ్యాక్గ్రౌండ్, ఆమె రియల్ స్టోరీ, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. గోదావరి జిల్లా నిడదవోలుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మార్కొండపాడు గ్రామం. అమెరికాలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు కానున్న జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచి వచ్చిన వారే. తరతరాలుగా ఇక్కడ వారి కుటుంబీకులు నివసించారు. ఉషా తాత ముత్తాతలు ఇక్కడే పుట్టి పెరిగారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగళ్ల మండలం మార్కొండపాడు గ్రామం. విద్యావంతుల కుటుంబం నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడి ఇప్పుడు దేశం గర్వించే స్థాయిలో పేరు పొందిన ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి ఇక్కడ వారే. ఆమె పూర్వీకులు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని చాగళ్లు మండలం మార్కొండపాడు గ్రామానికి తరాల కిందటే వచ్చేశారు. ఇక్కడే స్థిరపడ్డారు. ఉషా తాతయ్య రామశాస్త్రి గారు, రామశాస్త్రి గారి తండ్రి వీరావధానులు గారు. రామశాస్త్రి ఇక్కడే విద్యాభ్యాసం మొదలుపెట్టి రాజమండ్రి కాలేజీలో చదువుకొని తర్వాత మద్రాసు వెళ్ళి స్థిరపడ్డారు. మద్రాసులోనే పుట్టిన ఉషా తండ్రి రాధాకృష్ణ ఆ తర్వాత ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్ళిపోయారు. ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లోనే అమెరికా దేశానికి వలస వెళ్లారు. వీరి ముగ్గురు సంతానంలో ఉషా ఒకరు. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ రంగ నిపుణురాలు. ప్రస్తుతం ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తూనే శాండియోగా విశ్వవిద్యాలయంలో కీలకమైన పదవిలో ఉన్నారు. తండ్రి రాధాకృష్ణ, క్రిష్ అంటారు అందరూ ఆయన్ని. ఆయన ఏరోస్పేస్ ఇంజనీర్, యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్గా పనిచేశారు. ఆపై కాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టి పెరిగారు. ఏల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బరెట్ కెవానా వీరిద్దరి దగ్గర వర్క్ చేశారు. పటిష్టమైన విద్యా నేపథ్యం ఉన్న ఆమె ఏల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్కు మేనేజింగ్ ఎడిటర్గా, ఏల్ లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా కూడా పనిచేశారు. తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి గేట్స్ ఫెలోగా వెళ్లారు. అక్కడ ఆమె లెఫ్ట్ వింగ్ లిబరల్ గ్రూప్తో కలిసి పనిచేశారు. 2013లో ఏల్ లా స్కూల్లో ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ ఇక్కడే ఒక ముఖ్యమైన రైటింగ్ ప్రాజెక్ట్పై కలిసి పనిచేశారు. మొదట స్నేహితులుగా ఉన్నారు. వీరి స్నేహం తక్కువ కాలంలోనే ప్రేమగా మారింది. 2014లో కెంటకీలోని ఇద్దరు పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. హిందూ సాంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. వీరికి ముగ్గురు సంతానం. కుమార్తె మీరాబెల్, కుమారులు ఇవాన్, వివేక్ ఉన్నారు. వాన్స్ ఒహావోలోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి మత్తు పదార్థాల బానిస. అమ్మమ్మ వాన్స్ను పెంచి పోషించారు. ఆయన ఉన్నత స్థానానికి చేరుకున్నారు తర్వాత. ఇక భర్త విషయంలో ఉషా కీలక పాత్ర పోషించారని చెప్పాలి. రాజకీయంగా ఆయనకు అనేక విషయాల్లో అండగా నిలబడ్డారామె. ఒహాయో సెనేటర్గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచారంలో ఉషా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. విపక్షాల ఆరోపణలను, విమర్శలను తిప్పికొట్టారు. భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు. రిపబ్లికన్ల తరపున సెకండ్ లేడీగా వ్యవహరించనున్నారు ఆమె. ఇక ఆమె న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఒక వెంచర్ ఎంటర్ప్రెన్యూర్, రచయితగా సక్సెస్ అయ్యారు జేడీ వాన్స్. ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. ఇదంతా ఉషా మద్దతు వల్లనే చెప్పుకోవచ్చు. ఇలా భర్త విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఓ పక్క న్యాయవాదిగా తన విధులు నిర్వహిస్తూనే భర్త రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచారామె. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్
7098888511